థ్యాంక్ యూ. పోనీలే, ఇప్పటికైనా ధ్రువ్ భార్యను చూడగలిగాము. ఈవిడ మన వీధిలో నారదమునిలాగా నెంబర్ 1 చాడీల మారి. ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉంటావు. ఈవిడకు అందరి గురించి అన్నీ తెలిసిపోతాయి. ఒక్కటైతే చెప్పి తీరాల్సిందే, దేవిక కోడలు ఈరోజు చాలా అందంగా ఉంది. కానీ శ్రీమంతానికైతే చీర కట్టుకునే పద్ధతి ఉంటుంది కదా? నిజమే పుష్పాంటి, కానీ మా వైపు కాబోయే తల్లిని కంఫర్టబుల్గా ఉంచాలనే పద్ధతి ఉంది. అరే అక్కడ చూడు, ఉన్నతి మీ పేరెంట్స్ వచ్చేసారు. ఐఎమ్ సో హ్యాపీ మామ్, మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మమ్మీ మమ్మీ అనే అమ్మాయి ఈ రోజు తనే మమ్మీ అవ్వబోతోంది. నువ్వు ఇంకా మీ అన్నయ్య మీద కోపంగానే ఉన్నావా? తన నీ మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేదులే. సరిగ్గా చెప్పారు, నేను నీ మీద కోపంగా ఎక్కువ రోజులు ఉండలేనన్నయ్య. అత్తయ్య, థ్యాంక్ గాడ్ మీరు ఈ సీమంతానికి వచ్చారు. ఇక నేను ప్రశాంతంగా నా సీమంతాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేనొచ్చి తీరాల్సిందే కదా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నీ నేరాల్లో నేనే కదా భాగస్థురాలనయ్యింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. బాబు రాఘవ్, నన్న రేఖ ఎక్కడ కనిపించట్లేదు. రేఖ రాలేదా ఏంటి? అతయ్య తను ఇంకో కారులో వస్తుంది. నేనైతే చెప్పేశాను, ఉన్నతి సీమంతం, నేను మాత్రం టైంకి వెళ్ళాలి అని. అందుకే మేమందరం ముందే బయలుదేరి వచ్చేసాం. వెరీ గుడ్. మీరు నిజంగా లేట్ గా వచ్చుంటేనా నాకు నిజంగా మీ మీద కోపం వచ్చేసేది. ఉన్నతి, ఇప్పుడు నువ్వు గారాలు పోయే టైం ముగిసిపోయినట్టే. ఇప్పుడు నువ్వు బేబీని గారాబం చేయాల్సి ఉంటుంది. అదిగోండి, రేఖ కూడా వచ్చేసింది. ధ్రువ్, ఇది తీసుకో. వదినా, పూర్ణిమ వదినా, పూర్ణిమ వదినా, మీరు ఎక్కడున్నారా? నేను మిమ్మల్ని ఇల్లంతా వెతుకుతున్నాను. మీరు ఇంతవరకు ఎందుకు రెడీ అవ్వలేదు? పదండి, త్వరగా వెళ్దాం మనం. పదండి. పూర్ణిమ వదినా, ఏమైంది? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? వీరేంద్ర గారు ఏమైనా అన్నారా? ఆయన ఏమైనా చేశారా? మరేంటి? పదండి, రెడీ అవుదాం, పదండి. వద్దు రేఖ, నువ్వు వెళ్ళు. నేను ఇప్పుడు నీతో రావట్లేదు. కానీ ఎందుకు? ఎందుకంటే నేను తల్లిని కాలేకపోతున్నందుకు అపశకనం అని అత్తయ్య గారు అంటున్నారు. ఒకవేళ నా నీడ ఉన్నతి మీద పడినా సరే తనకి నా చెడు దృష్టి తగులుతుందేమో. లేదు వదినా, అలా అస్సలు కాదు. అయినా ఈ తరంలో కూడా ఇలాంటి మాటలు అసలు ఎవరు వాడతారు? పిన్ని గారికి ఇంత మూఢనమ్మకం ఉంటుందనుకోలేదు నేను. నాకు అసలు ఆవిడ ఇలాంటి ఆలోచనలు చేస్తారనుకోలేదు. బహుశా నేను పొరపాటు పడుంటాను. వదినా, మీరు నాతో పాటు ఫంక్షన్కి వస్తున్నారు, పదండి. రేఖ ప్లీజ్, దీన్ని మళ్ళీ కొత్త మిషన్లా చెయ్యకు. నేను రాను రేఖ. వదినా, నా వైపు చూడండి. ఇది నా తమ్ముడి బిడ్డ శ్రీమంతం ఫంక్షన్. మీరు అక్కడికి రావడానికి పూర్తి హక్కుంది మీకు. అండ్ మీకు ఈ ఆహ్వానం నా తరపున, అమ్మ తరపున, ధ్రువ్ తరపున, అలాగే ఉన్నత తరపున కూడా వచ్చింది. సో మీరు రాను అని అనకూడదంతే. పదండి ప్లీజ్. వదిలేలే రేఖ, అనవసరంగా అక్కడ గొడవ ఎందుకు? వదినా, అప్పుడప్పుడు జనాల ఆలోచన విధానాన్ని మార్చడానికి గొడవ చేయటం చాలా అవసరం. అండ్ మీరు గనక ఇప్పుడు నాతో రాలేదనుకోండి, నేను చాలా బాధపడతాను. నేను దీన్ని పర్సనల్లీ తీసుకుంటాను. సో మీరు తొందరగా తయారైపోండి, సరేనా? మనం ఈ ఫంక్షన్లో ఫుల్ సందడి చేసేయాలి. పదండి.
కంగ్రాచులేషన్స్ ఉన్నతి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ వదినా. తను మీ పెద్ద కూడలే కదా శైలజ గారు? అవును. అంటే పెళ్ళయి 5-6 ఏళ్ళు అయిందని విన్నాను, కానీ తనకి ఇంకా పిల్లలు పుట్టలేదనుకుంటా. శైలజ గారు, మీరు తనకు చెప్పలేదా ఏంటి? తల్లి కాలేకపోతున్న ఆడవాళ్లు ఇలా ఇక్కడికి రావటం ఉన్నతికి పుట్టబోయే బిడ్డ మీద చాలా చెడు ప్రభావం పడుతుందని. చూస్తుంటే వీళ్ళింట్లో అందరూ మరీ మోడర్న్గా ఉన్నట్టున్నారు పుష్ప. ఇప్పుడు చూడు, అత్తయ్య గారు అనే వాల్కేనో కొంచెం సేపట్లో బద్దలవుతుంది. నాకేమనిపిస్తుందో తెలుసా, నీకు కావాల్సింది ఇదేనేమో కాదు? ఐఎమ్ సారీ అక్క, నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఐ డోంట్ థింక్ సో మీరు ఈరోజు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. విన్నావా అమ్మా పూర్ణిమ? అందుకే నేను నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను పిన్ని గారు. పూర్ణిమ వదినని నేనే తీసుకొచ్చాను. నేను అనుకున్నాను పూర్ణిమ వదిన ధ్రువ్ ఉన్నతిల బిడ్డని ఆశీర్వదించాలి అని. రేఖకి ముందు నుంచే జెండా ఎత్తే అలవాటుందిలే, కానీ ఇవన్నీ చెయ్యాలనుకుంటే బయటికి వెళ్లి చెయ్యి. ఈ రోజు ఇంటి వాతావరణాన్ని ఎందుకు పాడు చేయాలని చూస్తున్నావు? ఉన్నతి బిడ్డని ఇంకా ఆ భగవంతుడే కాపాడాలి. ప్లీజ్, మీరు నా చెల్లి మైండ్లో లేనిపోని విషయాలు నింపకండి. అండ్ మనిషి మంచివారైనప్పుడు వాళ్ళ నీడలా చెడ్డదవుతుంది. అండ్ మా ఇంట్లో అందరికంటే మంచి మనసు ఉన్నది పూర్ణిమకే. రాఘవ్ చెప్పేది అక్షరాల నిజం. పూర్ణిమ వదిన పాదం ఎప్పటికీ చెడు చేయదు. ఎవరి పాదం చెడ్డదంటే ఆలోచనల్లో మూఢనమ్మకాలు నిండిన వాళ్ళది. బాగుంది రేఖ, చాలా పెద్దదాన్ని అయిపోయావే, పెద్దింటి కోడలువయ్యి. కానీ సంస్కృతి సాంప్రదాయాలను ఇంతలా అవమానించే ఇంట్లో నేనైతే ఒక్క క్షణం కూడా ఉండలేను. పదండి ఇక్కడ నుంచి.